ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు జిల్లా నుంచి ప్రతి మార్గం నుంచి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అటువంటి అనుమానంగా మనకు అవసరం లేదు. రాగానే మనలో కథ చెప్తాం, యుద్ధం చెప్తాం, ఒకటే చెప్తాం, అది ఉండదు. మనం ఈ రంగ పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని, ప్రజలను కాపాడాలి. ప్రభుత్వం అంటే లోపలే రౌడీ పని అని ఇప్పుడు లేదా? మన పార్టీ మన తక్కువ మంది ఇక్కడ తిరిగి మనం తిరిగితే పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా, ఏం పని లెక్క లెక్క వాళ్ళు ఏం చేస్తారు? నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని ఉత్తరేయాలి, ముందు తీసుకుపోవాలి, 10 మందిని పైకి తేవాలి, 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతా డిస్ట్ అచేస్తారు పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు. నాకు అర్థం కాదు, పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మీరందరూ వింటున్నారు కదా. అదే లెక్క నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి చిత్రాంగం చిత్తాలపైన మనకు రావాలి. ఇవాళ మొదలెడితే రేపు ఇవ్వాలి కాదు కదా. ఆ అవసరాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని, లెక్కలు తీసుకొని, పనిచేసి చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఏ ఒక్క కులమో ఒక సెక్షన్ పరిశ్రమలో బాగుపడదు కాదు కదా. అందరు పరిశ్రమలు ఎట్లా వాళ్ళు 10 రూపాయలు సంపాదించారు శక్తిమంతులు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాలు ఉన్నారో, ఎవరైతే బలహీన, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకుపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాన్ అయిపోతుంది, పరిశ్రమ అవసరం లేదు. ఏమన్నా చూస్తుండగా ఏడాది గడిచేపారు 11 నెలలు కదా. ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా చేద్దాం. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎందుకంటే దయ వచ్చి కూర్చుంటారు. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులన్నా గ్రామ పంచాయతీ రోడ్లు లేదు. దాని తదనంతరం మళ్ళీ నా మంత్రున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు కూడా బీసీలు కూడా తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులు వెళ్ళారో వాళ్ళు కూడా మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గుతాయి, చాలా సుఖవంతమైన సమాజం ఉంటుంది ఆలోచన దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మనం స్వీకరించాలి. ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము. వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10%, 90% ఎవరు అడగకుండా చేసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.